దేశంలో నేను చెప్తాను, దేశంలో పెద్ద పెద్ద కార్పొరేట్లు వాళ్ళు విద్యారంగంలో వాళ్ళ కాంట్రిబ్యూషన్ చాలా లేటెస్ట్గా పెరిగినప్పుడు వాళ్ళు కూడా నాన్ ప్రాఫిటబుల్గా విద్యారంగంలో చాలా పెట్టుబడులు పెట్టి కొత్త తరాన్ని వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలని కొన్ని ప్రయత్నాలు జరుగుతుంది. దేశం మొత్తం జరుగుతుంది, నేను ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడట్లేదు. జరుగుతున్నప్పుడు ఆ ప్రయత్నం ఆంధ్రప్రదేశ్లో వస్తే మీకు ఏంటి ప్రాబ్లం ఏంటి అంటున్నాను. రజనీకాంత్ గారుగా TV9 మోడరేటర్గా వదిలేండి, CEO వదిలేండి, ఒక సామాన్యమైన గుంటూరుకు సంబంధించినటువంటి వ్యక్తిగా అక్కడ చదివి పెరిగి ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టి పెరిగి వచ్చిన వాడిగా మీరు చెప్పండి, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో డొనేషన్లు ఎంత ఉంటాయి? చాలా ఎక్కువ ఉంటాయి, కోట్లు ఉంటాయి. కోట్లే కదా. కాలేజీ పరపతి లేదు, మాస్టర్లు లేరు, ల్యాబులు లేవు, ప్రాక్టికల్ సరిగ్గా జరగవు అనుకుంటే ఇన్స్టాల్మెంట్స్ ఇస్తున్నారు, EMI, అంతేగాని తగ్గించట్లేదు. నేను అంటున్నాను, మీ గవర్నమెంట్ మీద అంత ప్రేమ ఉందండి, గవర్నమెంట్ కాలేజీలు కట్టాలని కోరిక ఉంది, మీరు ఎందుకు కంప్లీట్ చేయలేదు? గవర్నమెంట్ మీద ప్రేమ ఎందుకు కంప్లీట్ చేయలేదు? ఇంకొక 5 ఏళ్ళు ఇస్తే అయిపోయేది. ఇప్పటికి ఉన్న 5 ఏళ్ళు ఎందుకు కంప్లీట్ చేయలేదు? చేసే 5 మెడికల్ కాలేజ్ సార్, 17 మెడికల్ కాలేజీలు మొదలుపెట్టి 5 మెడికల్ కాలేజీలు పూర్తి చేసి ఎలక్షన్ టైంలో 2 మెడికల్ కాలేజీలు పూర్తయినాయి. అంటే 7 పూర్తి చేసాం. 17 మెడికల్ కాలేజీలో 7 పూర్తి చేయడం అంటే ఎంత సామాన్య విషయం. ఈ సంవత్సరంలో మొత్తం అయిపోయాయి, సంవత్సరంలో 1 ఇయర్. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే, మీరు ఆరోగ్యశ్రీ పేరుతోనో ఇంకో పేరుతోనో ప్రైవేట్ హాస్పిటల్కి ఏమో డబ్బులు విచ్చలవిడిగా వందల వేల కోట్ల రూపాయలు ఇచ్చేస్తుంటారు. గవర్నమెంట్ హాస్పిటల్ను ఆధునీకరించడు, వారినేమో ఎక్విప్మెంట్కి ఏమి తీసుకురారు. అదేవిధంగా ఇప్పుడు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు పెడతాం, మెడికల్ కాలేజీలకు అనుబంధంగా హాస్పిటల్స్ ఉంటాయి, ఆ హాస్పిటల్స్లో మొత్తం అద్భుతాలు జరుగుతాయి అని చెప్పి ఇప్పుడు మీరు చెప్తారు. మీరు ఆరోగ్యశ్రీ పేరుతో వేల కోట్లు మీరు ప్రైవేట్ హాస్పిటల్కి ఇచ్చేది, మీరు ఆ గవర్నమెంట్ హాస్పిటల్ ఆధుకరించి ప్రజలందరూ గవర్నమెంట్ హాస్పిటల్లో తీసుకురావచ్చు కదా. కొద్ది నాకు టైం ఏమండి సార్, మీ కళ్ళతో మీరు సాక్ష్యం చూశారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్యారలల్గా ఎన్ని హాస్పిటల్స్ ఆధునీకరించాడు. మీ ఇష్టం, మొత్తం మీ విలేకరులందరినీ పంపించండి. మీ దగ్గర 500 మంది 600 మంది విలేకరులు ఉన్నారు కదా, మీరు పంపించి షూట్ చేయించండి. జగన్మోహన్ రెడ్డి గారు హాస్పిటల్ కట్టాడా లేదా, ఇంప్రూవ్ చేశాడా లేదా, ఆధునీకరణ చేశాడా లేదా, సౌకర్యాలు పెంచాడా లేదా. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీలు ఏంటి అనుకుంటున్నారు? అతనికి మెడికల్ కాలేజీలు ఒకటే సరదా, సీట్లు పెంచాలి, డాక్టర్లు ఎక్కువ రావాలని ఒకటే సరదా కాదు. దానికంటే కూడా చాలా పెద్ద లక్ష్యం ఒకటి ఉంది. ప్రతి 7 అసెంబ్లీ నియోజకవర్గాలకి, అంటే కొత్త జిల్లాలో, ప్రతి కొత్త జిల్లాలో ఒక మెడికల్ కాలేజీ ఉంటే దాంతోపాటుగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వస్తుంది. అసలు ప్రజలకి ఇంతకన్నా ఇంకేం కావాలి? సాధారణంగా మధ్యతరగతోడు, పేదోడు, ఏ కులమనండి, అది ఎస్టీ, మైనార్టీ, బీసీ, ఓసీ అనండి, డబ్బు లేనోడు, మధ్యతరగతోడు నలిగిపోయేది, ఇక ఆత్మహత్య కొట్టే సిద్ధపడేది ఏంటంటే హాస్పిటల్కి వెళ్తేనే. అంటే ఆరోగ్యం చెడిందంటే ఇక అయిపోయినట్టే. బాగుపడి బతికొస్తాడేమో కానీ మొత్తం సర్వనాశనం అయిపోయే పరిస్థితి.